కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. గతంలో దొంగలంటే గల్ల చొక్క, ఎగగట్టిన లుంగి, ముఖం మీద పుట్టుమచ్చ ఇలాంటి ముఖాలే గుర్తొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆడాళ్ళైనా మొగాళ్ళైనా క్లాస్ గా తయారయ్యి జనం ముందుకొస్తున్నారు. సందు చూసి సడేమియా అనేస్తున్నారు. అలాంటి ఓ ఆడ ఖచ్చితంగా ఓ బిజీగా ఉండే షాప్కి వచ్చింది. అక్కడ సామాన్లు కొంటున్న ఓ మహిళ బ్యాగులో నుంచి పర్సుని ఎంతో చాకచక్యంగా కొట్టేసింది. షాప్ లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దొంగతనం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బోయమ్మో, ఎంత ఒడుపుగా పర్సు కొట్టేసింది అనిపించాయి. అదొక బిజీగా ఉండే ఏరియా. అంతకంటే బిజీగా ఉండే ఒక షాపు. ఆ షాపుకు దంపతుల జంట ఒక వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చింది. అంతకు కొద్ది క్షణాల ముందే ఆ మహిళ వేరే చోట ఏవో వస్తువులు కొంది. పర్సులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేసింది. మళ్ళీ ఆ పర్సును జిప్పుతో ఉండే ఓ బ్యాగులో వేసి ఆ షాప్కి వచ్చి సామాన్లు కొంటోంది. బ్యాగులో పర్సు పెట్టిన విషయం గమనించిన 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఓ బగలాడి అది గమనించింది. అదే షాప్కి వచ్చి ఆమె పక్కన నిలబడింది. వస్తూనే ఆ బ్యాగ్ జిప్పు టక్కును లాగేసింది. ఆ తర్వాత చక్కగా ఆ పర్సును ఎలా కొట్టేసిందో చూడండి. చూసారుగా, బిజీగా ఉండే ఏరియాల్లో పర్సులు బ్యాగుల్లో పెట్టుకుని మీ పనుల్లో మీరుంటే ఇలాంటి నైపుణ్యం కలిగిన దొంగమ్మలు ఇలానే వాటిని నొక్కేస్తారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. चांगल्या गोष्टी दिसतात.